రాష్ట్రం నిప్పుల కొలిమిగా మారింది. రోడ్లపై వాహనదారులు చుక్కలు చూస్తున్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎండకు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వరంగల్లో గతంలో సిగ్నల్స్ దగ్గర గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేసేవారు. ఈసారి ఎండల తీవ్రత భారీగా పెరిగినా జీడబ్ల్యూఎంసీ ఎలాంటి గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేయలేదు. జనగామ పట్టణంలో మాత్రం గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేసి ప్రయాణికులకు నీడను కల్పిస్తున్నారు. ప్రస్తుతం వరంగల్ ఎండల తీవ్రతపై మరింత సమాచారం కృష్ణమోహన్ అందిస్తారు. ఊరుగల్లు నిప్పుల కొలిమిని తలపిస్తుంది. ఎండ తీవ్రతతోటి జనం బెంబేలెత్తున్నారు. వడగాల్పులతో అయితే జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అత్యవసర పనులు ఉన్న వాళ్ళు మాత్రమే బయటకు వస్తున్నారు. అయితే మనం వరంగల్ నగరానికి సంబంధించి హైదరాబాద్ తర్వాత అత్యంత పెద్ద నగరంగా వరంగలే ఉంటుంది. వరంగల్కి సంబంధించినటువంటి అనేక ట్రాఫిక్ కీలకమైనటువంటి జంక్షన్స్ ఉంటాయి. అలాంటి వాటిలలో అదాలత్ జంక్షన్ దగ్గర ఉన్నాం. జంక్షన్ దగ్గర కూడా ప్రతి సైడ్ నుంచి సిగ్నల్ పడాలంటే కనీసం 1.5 మినిట్ ఉంటుంది. 1.5 మినిట్స్ సిగ్నల్ పడ్డప్పుడల్లా, రెడ్ సిగ్నల్ పడ్డప్పుడల్లా కూడా అక్కడ వెహికల్స్ తోటి వాహనదారులంతా కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. దాదాపు నిమిషన్నర పైగా ఆ వెయిట్ చేసే సమయంలో కూడా ఎండ తీవ్రతతో అయితే ఇబ్బంది పడుతున్నారని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం ట్రాఫిక్ పోలీసులు కూడా వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఎట్లా ఉంది ఎండ ఎఫెక్ట్, ఎట్లా ఉంది ఈ 4-5 రోజులుగా చూస్తే ఎట్లా అనిపిస్తుంది? రోజుకి ఎండ తీవ్రత అనేది చాలా పెరిగింది. ఈ 4 రోజుల నుండి చాలా ఎక్కువ ఉంది. ప్రజలకు ఒకటే చెప్పేది, ప్రతిసారి కూడా చెప్తున్నాము, మీకు ఏదైనా పని ఉంటే 10 గంటల లోపు చేసుకోండి, లేదంటే సాయంత్రం 7 గంటలకు చల్లబడ్డ తర్వాత రండి. ఈ ఎండలు చాలా విపరీతంగా కొట్టడం వల్ల ఎండ దెబ్బ కూడా గురవుతూ ఉన్నారు. ఇక్కడ 2-3 వాహనదారులు కూడా కింద పడిపోవడము, వాళ్ళకి మేము ఫస్ట్ ఎయిడ్ చేసి హాస్పిటల్కి, తర్వాత ఇంటికి వేరే వాళ్ళ అటెండెంట్ ఎవరైనా పిలిపించుకొని పంపేయడం లాంటివి కూడా జరుగుతున్నాయి. దయచేసి ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది కాబట్టి దయచేసి ఎంతవరకు వీలైతే అంతవరకు ఇంట్లో ఉండి మీరు ఏమన్నా సదుపాయాలు ఉంటే అక్కడ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము. సో ఒకసారి సిగ్నల్ పడితే వాళ్ళు 1.5 మినిట్ అయితే వెయిట్ చేయాలి. ఆ టైంలో ఎండ తీవ్రత ఎట్లా ఉంటుంది, వాహనదారులు ఎట్లా ఉంటుంది ఆ టైంలో? అసలు చాలా ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో అంటే చిన్నపిల్లల్ని, వృద్ధులను తీసుకొని వస్తున్నారు 2 వీలర్స్ మీద కూడా. వాళ్ళకి ప్రతిసారి చెప్తున్నాం, దయచేసి ఈ టైంలో రాకండి, మీకు ఏమైనా అత్యవసరం ఉంటే సాయంత్రం అయినా వేసుకోండి, పొద్దున్నైనా వేసుకోండి అని, ఇప్పుడు రాకండి అని చెప్తున్నాము. ఎంతైనా 2 వీలర్స్ వాళ్ళు కొంచెం కేర్ తీసుకుంటే బాగుంటుందని మా ఆలోచన. సో ఇదివరకు గ్రీన్ మ్యాట్లు కట్టేవాళ్ళు కదా, ఎట్లా ఉండేది? ఆ గ్రీన్ మ్యాట్లు కట్టినప్పుడు ఎట్లా ఉండేది, ఇప్పుడు లేకపోవడం వల్ల ఎలా ఉంది? గాలిదుమారం వచ్చినప్పుడు అవి వాటితో ప్రమాదమే తప్ప వాటితో నీడ ఏం లేదు సార్. సో ప్రస్తుతం అయితే ఎట్లా ఉంది? ఈ ఎండలో ఉండి మీరు ట్రాఫిక్ సంబంధించినటువంటి డ్యూటీ చేయాల్సి ఉంటుంది, ఎట్లా అనిపిస్తుంది? కంపల్సరీ తప్పనిసరి చేయాలి. ఎండ అయితే విపరీతంగా ఉన్నది. ప్రికాషన్స్ తీసుకుంటున్నారా? తప్పకుండా సార్, ప్రికాషన్స్ తీసుకుంటాను. వైట్ క్యాప్, బ్లాక్ గ్లాసెస్, చల్ల ప్యాకెట్ కూడా మా సార్ పంపిస్తారు. మజ్జిగ ప్యాకెట్ కూడా వస్తున్నాయి. వీలైనంత వరకు మ్యాక్సిమం ప్రొటెక్షన్ కంపల్సరీ జాగ్రత్తలు తీసుకుంటాను సార్. ఈ విధంగా సిగ్నల్ పడ్డప్పుడు అయితే వెహికల్స్ అన్నీ వచ్చి ఇక్కడ ఆగాల్సి ఉంటుంది. ఆగిన తర్వాత మళ్ళీ సిగ్నల్ పడ్డ తర్వాత వెళ్ళాలి. వెళ్ళే సమయంలో కూడా దాదాపు 1.5 మినిట్ వరకు ఇక్కడ ఉండాలి. గతంలో అయితే మనకు గ్రీన్ మ్యాట్లు కట్టేవారు. మనం అక్కడ సిగ్నల్ సంబంధించిన కెమెరాలు ఏర్పాటు చేశారు, సీసీ కెమెరాలు. దాని దగ్గర గ్రీన్ కలర్ కొంత మెటీరియల్ ఏదైతే ఉందో అది లాస్ట్ ఇయర్ కట్టినటువంటి గ్రీన్ మ్యాట్లు. కానీ ఈసారి ఇప్పటి వరకు అయితే జీడబ్ల్యూఎంసీ నుంచే ఈ ఏర్పాట్లు చేసేవాళ్ళు. ఈసారి ఎక్కడ సిగ్నల్స్ దగ్గర ఇలాంటివి ఏర్పాటు చేయలేదు. కానీ వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి జనగామలో మాత్రం ఇలాంటి గ్రీన్ మ్యాట్లు ఏర్పాటు చేశారు. ఎట్లా ఉంది సిగ్నల్ దగ్గరకు వచ్చినప్పుడు మీకు ఇక్కడ నిలబడాలి, సిగ్నల్ పడ్డప్పుడు? ఇబ్బందికరంగానే ఉంది. ఇప్పుడున్న ఎండలకైతే చర్మం అంత ఇట్లా చూడండి ఎట్లా అలర్జీస్. ఒకవేళ గ్రీన్ మ్యాట్ ఉంటే ఎంతవరకు ఉపయోగపడుతుందా? చాలా వరకు ఇలా ఇక్కడ 2 నిమిషాలు ఆగాల్సి ఉంటుంది కదా, కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది. ఆ నీడకు ఉన్నామనే తృప్తి ఉంటుంది. ఇక్కడ కనుక గ్రీన్ మ్యాట్ ఉంటే కొంత ఉపయోగపడేదా, ఎట్లా ఉంటుంది? అవును, కొద్దిగా బాగుండేది. అది కూడా టైమింగ్ కూడా ఎక్కువ ఉంది. ఎండాకాలం చూడాలా. ఇప్పుడు ఎట్లా ఉంది అసలు? ఎండలు బయటకు వచ్చేటట్టు ఉందా? ఎండలు మామూలుగా లేవు, తీవ్రంగా ఉన్నాయి. ఇప్పుడు పెరుగుతుంది. ఇంకా మే రాలా, ఏప్రిల్లోనే ఇలా ఉంది మన పరిస్థితి. సో ప్రస్తుతం అయితే గ్రీన్ మ్యాట్ లేకపోవడంతో ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారు. చూడొచ్చు మనం ఇప్పుడు కనీసం ఒకసారి సిగ్నల్ పడితే కొన్ని సందర్భాల్లో అయితే 2-3 సార్లు సిగ్నల్ పడే వరకు కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంత ట్రాఫిక్ ఈ ప్రాంతంలో ఉంటుంది. ఏంది మీరు ఇంత ఎండలో పిల్లల్ని పట్టుకొని వచ్చారు? హాస్పిటల్ ఎట్లా మరి? ఎండ లేదు, ఎండ ఉంది కానీ తప్పదు కదా, వెళ్ళాల్సిందే. నిన్న రమ్మంటే నిన్న వచ్చినాం, మళ్ళీ ఇవాళ వస్తే ఇవాళ 3 గంటలకు రమ్మంటాం. వస్తే ఆ పనే కాలేదు. మళ్ళీ రేపు ఎండలు ఎట్లుంది? ఎండలు విపరీతంగా ఉన్నాయి. ఎండకు బయటికి రావాలంటేనే భయపడే పరిస్థితి. హాస్పిటల్స్ కావచ్చు, అత్యవసర పరిస్థితులు ఉన్న వాళ్ళు మాత్రమే బయటికి వస్తున్నారు. అన్న చచ్చిపోతాను ఎండకు, ఫుల్ ఎండ, అసలు వశపడతలేదు. నీళ్ళు తాగి చెమటలు పోతానే మొత్తం.
సో ఇప్పుడు సిగ్నల్ పడ్డది ఇక్కడ ఒక 1 మినిట్ ఆగేసరికి ఎలా ఉంటుంది? ఆగలేకపోతున్నాం అసలు. ఈ లాస్ట్ ఇయర్ అన్నా అది వేసిండు కానీ ఈ సంవత్సరం ఏది లేదు. సో గ్రీన్ మ్యాట్ కట్టినప్పుడు మీకు అంత ఉపయోగపడదు? కొంచెం ఉపయోగపడింది, అది కొంచెం నిల్చోగలుగుతుండే. ఇప్పుడు అది కూడా లేదు. అసలు నిల్చోలంటే అది అయిపోతుంది, నీడ ఎక్కడ ఉంటే అక్కడ ఆగాల్సి వస్తుంది. వరంగల్ మహానగరంలో ఉన్నటువంటి ట్రాఫిక్ సిగ్నల్స్ జంక్షన్స్ దగ్గర కూడా అలాంటి గ్రీన్ మ్యాట్లు కనుక ఏర్పాటు చేస్తే ఈ ఎండ నుంచి కొంతమేరైన వాహనదారులు ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.